ఆయన తాను పెరిగిన నజరేతునకు వచ్చెను. బాగున్నావా? బాగున్నాను. యేసు తన వాడుకు చొప్పున విశ్రాంతి దినమందు సమాజ మందిరములోనికి వెళ్ళెను. వారాయనను ప్రవక్త అయిన యెషయా గ్రంథము నుండి ఒక భాగము చదువుటికే పిలిచిరి. ప్రభువు ఆత్మ నా మీద ఉన్నది. బీదలకు సువార్త ప్రకటించుటకై ఆయన నన్ను అభిషేకించెను. చెరలోనున్న వారికి విడుదలను, గ్రుడ్డి వారికి చూపు కలుగుటకును, నలిగిన వారిని విడిపించుటకును, తన ప్రజలను రక్షించు సమయం ఆసన్నమైందని ప్రకటించుటకు ప్రభువు నన్ను పంపెను. ఆయన బాగా మాట్లాడుతున్నాడు. నేడు ఈ లేఖనము మీ వినికిడిలో నెరవేరినది. లేఖనము నెరవేరిందా? మెస్సయ్య ఒక్కడు మాత్రమే ఈ లేఖనాన్ని నెరవేర్చగలడు. మాకెలా తెలుస్తుంది? తప్పక ఈ సామెత మీరు వాడుతారు, వైద్యుడా నిన్ను నీవే స్వస్థపరుచుకో. ఇలా కూడా మీరంటారు, కపెర్నహూములో చేసినారని విన్న కార్యములను మా మధ్య కూడా చేయండి. ఏ ప్రవక్తయు తన స్వదేశమందు హితుడు కాడని మీతో చెప్పుచున్నాను. ఈ మాటల ద్వారా యేసు వారిని రక్షించుటకు దేవునిచే అభిషేకించబడి పంపబడిన మెస్సయ్యను అని తాను చెప్పుకోవడం యూదులకు నచ్చలేదు. మెస్సయ్యగా ఆయనను వారు అంగీకరించలేదు. ఆయనను కొండపై నుండి పడద్రోయాలని చూశారు. ఆయన వారి మధ్య నుండి తన మార్గమున వెళ్ళిపోయెను.